ఫ్లిప్కార్ట్లో ఒక ఆఫర్ నడుస్తుంది. అయితే చాలామంది యూట్యూబ్లో కానీ అండ్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మార్చ్ 6 నుంచి చాలా మొబైల్స్ మీద ఆఫర్స్ వస్తున్నాయి, మీరు మొబైల్ కొందామని చెప్పి అనుకుంటే వెయిట్ చేయండి చెప్పి అంటూనే ఉన్నారు. అయితే నేను చెక్ చేసిన తర్వాత చూశాను, సరే వన్ డే పర్లేదు, నెక్స్ట్ డే మనకు రివీల్ చేస్తారేమో, 8th కానీ 9th కానీ సంథింగ్ 7th రివీల్ చేస్తారని చెప్పి నేను ఇప్పుడు చూస్తూనే ఉన్నాను. అసలు మనకి ఉన్న మొబైల్స్నే కొంచెం కొరత చేసి ఫస్ట్ ప్రైస్ పెంచి ఇప్పుడు మనకి కార్డ్ ఆఫర్తో ఈ మొబైల్స్ వస్తున్నాయి అన్నమాట. కామెంట్ చేస్తూనే ఉన్నాను చాలామంది, అన్నా ఈ ఆఫర్లో మన మొబైల్ కొనాలా, కొంటే ఏ మొబైల్ కొనాలి ఏంటి, దాని గురించి కామెంట్ చేస్తూనే ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్తో పాటు మీకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ వీడియో చేస్తే కనుక అనిపించి నేను వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పి ఒక ఆఫర్ నడుస్తుంది. బట్ అన్ని మొబైల్స్ మీద కాదు, కొన్ని మొబైల్స్ మనకి ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. ఈ ఆఫర్లో మనం ఏ మొబైల్ కొనాలి ఏంటి, అలాగే మీ దగ్గర ఏ క్రెడిట్ కార్డు ఉండాలి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. టాపిక్కి వెళ్ళిపోతే ఫ్లిప్కార్ట్లో బిగ్ సేవింగ్ డేస్ అని చెప్పి ఒక సేల్స్ నడుస్తూనే ఉంది. దీంట్లో మనకి స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే కనుక ఇంకొక 10% డిస్కౌంట్ వస్తూనే ఉంటుంది. అలా చెప్తున్నారు కానీ మనకి స్టేట్ బ్యాంక్ అనే కాదు, హెచ్డిఎఫ్సి కార్డు ఉన్నా, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నా, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉన్నా సరే మనకి ఎంతో కొంత ఆఫర్ వస్తూనే ఉంటుంది కొన్ని మొబైల్స్ మీద. అందులో కొన్ని మాత్రమే మనకి మొబైల్స్ ఉన్నాయి అన్నమాట. మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 12,000 ఉంది అనుకుంటే పోకో M7 Plus అనే మొబైల్ తీసుకోండి. ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. సో మీ ప్రైస్ తగ్గట్టు, మీ యూజ్ తగ్గట్టు ప్రతి మొబైల్ గురించి స్పెక్స్ చెప్పుకుని వెళ్ళిపోతే కనుక లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు ఏ మొబైల్ కొనాలని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను, అదొకసారి ఆలోచించండి. ఈ పోకో M7 Plus అనేది మనకి కెమెరా వైజ్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, బ్యాటరీ బ్యాకప్ కానీ మెయిన్ ఇంపార్టెంట్, ప్రాసెసర్ కానీ, లిటిల్ గేమ్స్ ఆడతాను, సో హెవీగా యూజ్ చేయను, డేట్ యూజ్ చేస్తాను అనుకుని వెళ్తే ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు. డోంట్ వరీ, ఒకసారి మొబైల్ మీద ఒక ఆఫర్ నడుస్తుంది, ఒకసారి చూడండి. అండ్ ఈ మొబైల్స్ అన్ని కూడా వీ కార్డ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. దాంతోపాటు మొబైల్స్ మీదే కాదు, మనకి ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద సమ్ టైమ్స్ ఏదో ఒక మనకి ఆఫర్ వస్తూనే ఉంటుంది. నేను వెంటనే పోస్ట్ చేస్తాను ఎక్కడ, టెలిగ్రామ్లో వచ్చేసరికి. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. ఎవరి డీల్ నేనే పోస్ట్ చేస్తాను, తరచుగా చెక్ చేసుకుంటూ. సో ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీ దగ్గర ఎగ్జాక్ట్గా 15 కానీ 16 కానీ ఉంది అనుకుంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి మోటో G86 పవర్ అనే మొబైల్ కొనుక్కోవచ్చు. ఇది కూడా ది బెస్ట్గా అనిపిస్తుంది. దీంట్లో మనకి డిజైన్ క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ, అంటే మీరు మల్టీమీడియా ఎక్కువ ఇష్టపడతాను అనుకుంటే ఈ డిస్ప్లే క్వాలిటీతో పాటు ఈ ఆడియో క్వాలిటీ హైలైట్గా ఉంటుంది. కెమెరాస్ కొంచెం బాగానే ఉంటాయి. బ్యాటరీ కెపాసిటీ 1 డే వస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక కొంచెం హెవీగా యూజ్ చేయలేము కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి ఇది కన్సిడర్ చేయొచ్చు, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మీరు 18 నుంచి 20,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ చూస్తున్నాను, లేటెస్ట్ మొబైల్ అనుకుంటే మీకు రియల్మీ P4 అనే మొబైల్ కొంచెం ప్రైస్ డ్రాప్ చేసి మన క్రెడిట్ కార్డ్ ఆఫర్తో పాటు ఈ మొబైల్ మనకి వస్తుందన్నమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. సో మీరు బ్యాటరీ కెపాసిటీతో పాటు డిజైన్ క్వాలిటీ, ప్రాసెసర్ అండ్ మంచి గేమ్స్ ఆడతాను అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ ఈ మొబైల్ బాగానే సపోర్ట్ చేస్తుంది. చూడండి, ఇది కూడా ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 25,000లో మీకు కెమెరా వైజ్ కానీ, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గిఫ్ట్గా ఇద్దామన్నా, మీ వైఫ్కి కానీ సిస్టర్ కానీ గిఫ్ట్కి ఇద్దామనుకున్నా సరే ఒక మంచి మొబైల్ చెప్పను అనుకుంటే వివో T4 Pro. సో కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, డిజైన్ క్వాలిటీ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇది చాలా మంది కొంటూనే ఉన్నారు. ఆఫ్టర్ మార్కెట్లో అయితే మాత్రం ఇది చాలా మంది కొంటూనే ఉన్నారన్నమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో డిస్ప్లే క్వాలిటీతో పాటు కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ అండ్ బ్యాటరీ ఇవన్నీ ది బెస్ట్ అవుతాయి. ఈ మొబైల్కి వచ్చేసరికి ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 30,000లో ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి, అన్నీ ఉండాలి, ఐపీ రేటింగ్తో పాటు అన్నీ ఉండాలి అనుకుంటే మీకు కనిపించే మొబైల్ మోటో H60 Pro. ఇప్పటికి ది బెస్ట్ మొబైల్. 28,000కి మనకి క్రెడిట్ కార్డ్ ఆఫర్తో పాటు వస్తుంది. ఒకసారి చూడండి, బెస్ట్ మొబైల్ అవుతుంది. సో మీరు అనొచ్చు, లేటెస్ట్గా మనకి మోటో H70 ఫ్యూజన్ లాంచ్ అయింది కదా, ఇది కొనొచ్చా అది కొనొచ్చా అనుకుంటే మీ యూజ్ తగ్గట్టు ఏదైనా కొనొచ్చు. బట్ మోటో H70 ఫ్యూజన్ కన్నా 60 Pro చాలా బాగుంటాయి. స్పెక్స్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఉంటాయి, ఫ్లాగ్షిప్ డిస్ప్లే ఉంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అన్నమాట. మినీ ఫ్లాగ్షిప్ మొబైల్, రివర్స్ ఛార్జ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది, ఐపీ రేటింగ్తో వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 34,000కి అంతగా మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో పెద్దగా మొబైల్స్ లేవు. మాకు కనిపించే మొబైల్ వివో T4 Ultra అనమాట. ఇది అన్ని కేటగిరీలో జేస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కెమెరా వైజ్. సో అన్ని కేటగిరీలో ది బెస్ట్ ఇస్తుంది ఇది వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది, ప్రాసెసర్ బాగా గేమ్స్ ఆడొచ్చు, 9 సిరీస్ ప్రాసెసర్ ఇది మనకి. బ్యాటరీ కెపాసిటీ 1 డే వస్తుంది. సో మీకు 34,000కి ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడతో ఇంకా మొబైల్స్ అనేది మనకి కనిపించట్లేదు. కనిపించినా సరే మనకి కొరత కొన్ని మొబైల్స్ మనకి ప్రైస్ ఏం తగ్గించలేదు.
అవే మొబైల్స్ మనకి కనిపిస్తూనే ఉన్నాయి. మీరు ఐఫోన్ కొందాం అనుకుంటే ఐఫోన్ 17 మనకి 74,000కే వస్తుంది క్రెడిట్ కార్డ్తో పాటు. ఇది కన్సిడర్ చేయొచ్చు. సో ఈ మొబైల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఐఫోన్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక 15 వద్దు 16 వద్దు, డైరెక్ట్ మీరు 17 కొనుక్కోవచ్చు. చాలా అప్గ్రేడ్ చేశారు, కెమెరా క్వాలిటీ అప్గ్రేడ్ చేశారు, సెల్ఫీ కానీ అండ్ డిస్ప్లే క్వాలిటీ అప్గ్రేడ్ చేశారు అండ్ ప్రాసెసర్ అప్గ్రేడ్ చేశారు, బ్యాటరీ కొంచెం పెంచారు. ఐఫోన్ కొందామని చెప్పి అనుకుంటే మాత్రం ఈ ఐఫోన్ చాలా బాగుంటుంది, ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. ఇవి మనకి సో నాకు నచ్చిన మొబైల్స్, మీకు రికమెండ్ చేయాలని మొబైల్స్ కూడా ఇవే అనమాట. ఆ మొబైల్స్ మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి కానీ పెద్దగా ఆఫర్స్ అంటూ ఏమీ లేవు. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కామెంట్ చేస్తూనే ఉన్నారు, అన్న ఈ ఆఫర్లు ఈ మొబైల్ కొనొచ్చా, ఆ మొబైల్ కొనొచ్చా, ఏంటి ఇన్స్టాలో కానీ ఇట్లా మనకి చేస్తూనే ఉన్నారు. అందుకే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని చెప్పి చాలా రోజులతో వెయిట్ చేసిన తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీ ఇచ్చని చెప్పి నేను అనుకుంటున్నాను. వీడియో ఎలాగ అనిపించింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. బాయ్ బాయ్, జై హింద్.